జలవిలయంలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వరుణుడు శాంతించడంతో వరద వెనక్కి వెళుతోంది. ఇన్ని రోజుల పాటు నీళ్లలోనే మునిగున్న ఇళ్ళు, పంటలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అయితే అసలు ప్రమాదం ముందే మన కోసం వేచి చూస్తోంది. ఇప్పుడు వరద వెళుతూ వెళుతూ మన కోసం అనేక కొత్త సమస్యలను ముందుంచుతుంది. సాధారణంగా వరదలు వచ్చినప్పుడు జరిగేటటువంటి సమస్యలు ఇవి. ఇళ్లలో చేరిన బురద, తాగడానికి లేని నీరు, తినడానికి భోజనం ఉండదు, ధ్వంసమైన రోడ్లు, కూలిన బ్రిడ్జిలు, పొలాల్లో వేసిన ఇసుక మేటలు, చాలా గ్రామాలకు తెగిన కనెక్టివిటీ. వరద వెళుతూ వెళుతూ మనకు మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు. ఇది ఇప్పట్లో తీరేది కూడా కాదు. వర్షం, వరద రోజుల వ్యవధిలో తగ్గినా ఇది చేసిన నష్టం నుంచి కోలుకోవాలంటే చాలా నెలలు పడుతుంది. ముందుగా పునరావాస కేంద్రాలు. ప్రస్తుతం చాలా చోట్ల వర్షాలు ఆగినా కూడా వరదలు మాత్రం ఆగలేదు. ఆ వాటర్ ఫ్లో ఇంకా అలా ఉంది. వీరిని ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి సరైన తాగునీరు, ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వ్యవసాయం. నిజానికి లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు ప్రస్తుతం మన మనుషులు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎంత పంట నష్టం వాటిల్లింది, ఎన్ని ఉద్యాన పంటలు మునిగిపోయాయి, ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది అనేది నెక్స్ట్ రాబోయేటటువంటి ఎపిసోడ్. అది ముందు ప్రజల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, దాని తర్వాత పంటల మీదకి వెళ్ళాలి. కాబట్టి ఇంకా అవి లెక్కలోకి రాలేదు. అనేక వాగులు, వంకలు, చెరువులకు గళ్ళు పడ్డాయి. వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, కంది ఇలాంటి పంటలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగాయని తెలుస్తోంది. ఇక ఏపీలో లెక్క అంతకంటే ఎక్కువగా ఉంటుందని అంచనా, ఎందుకంటే ఎక్కువ ప్రభావం అక్కడే ఉంది కాబట్టి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఇంకా వరద నీరు వెనక్కి వెళ్ళలేదు, వెనక్కి తగ్గలేదు. ఇప్పుడే పరిస్థితిని పూర్తిగా అంచనా వేసే పరిస్థితి కూడా లేదు. అంత క్లియర్ అయిన తర్వాత, వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఒక అంచనాకు వస్తారు. అప్పుడు కానీ నష్టపరిహారంపై ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. దీనికి వేల కోట్ల నిధులను కేటాయించాల్సి ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అనేది తర్వాతి మాట. ఇక తెలుగు రాష్ట్రాల్లో కనెక్టివిటీ బాగా దెబ్బతింది. మూడో అంశం ఇది. రోడ్లు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. గతంలో వచ్చిన వరదలతో పోల్చుకుంటే ఈ వరదల వల్ల రోడ్డు రవాణా వ్యవస్థ అనేది చాలా ధ్వంసమైంది. కొన్ని చోట్ల బ్రిడ్జులు కొట్టుకుపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం కొన్ని గ్రామాలకు రాకపోకలు కష్టంగా మారాయి. కొన్ని గ్రామాలు మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. వీటన్నింటిని యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా భారీగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఆరోగ్యం. ఈ ప్రజారోగ్యంపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంది. చాలా చిన్న చూపు చూస్తారు. వరద తర్వాత వచ్చేటటువంటి అంటు రోగాలు కావచ్చు, వ్యాధుల సమస్య చాలా కీలకమైంది. కానీ కొంచెం వాటిని డీగ్రేడ్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేయరు. ఎందుకంటే ఒక్కసారి వరద పూర్తిగా తగ్గాక పరిసరాలు చాలా అపరిశుభ్రంగా మారిపోతాయి. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో కూడా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇవి సీజనల్గా వచ్చాయి. దీనికి తోడు ఇప్పుడు వరద కూడా యాడ్ అవ్వడంతో అది ఇంకా దిగజారే అవకాశం ఉంది పరిస్థితి. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే మరో ఉపద్రవం ముంచుకొస్తుంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వస్తుంది. వర్షాకాలం అంటేనే రోగాల మయం. ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అది ఇంకా తీవ్ర రూపం దాల్చుతుంది. కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయాలి. ఇక చాలామంది ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి. కొందరు ఆ బిక్కుమంట అందులోనే గడుపుతుండగా మరికొందరు ఇల్లు విడిచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళారు. వీలున్నవాళ్ళు చాలామంది ఇళ్ళు మునుపట్లా లేవు. నిత్యావసరాలు తడిచిపోయాయి, డబ్బు తడిచిపోయింది, సర్టిఫికేట్లు ఎందుకు పనికి రాకుండా పోయాయి, వస్తువులు, పరుపులు అన్నీ తడిచిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు వారంతా వరద నుంచి బయటపడి బురదను మొత్తం గడుక్కున్నాక కార్యాలయాల చుట్టూ తిరగాలి నష్టపరిహారాల కోసం. ప్రభుత్వాలు ఇలా నష్టపోయిన వారికి త్వరగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. అంటే క్విక్ రియాక్షన్ ఉండాలి. వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి నష్టం జరిగింది అనేది క్రాస్ చెక్ చేసుకోవడం, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం అనేది త్వరగా జరిగితే వాళ్ళు త్వరగా ఉపశమనం పొందుతారు. నష్టాన్ని ఎలాగో పూడ్చలేరు, కానీ ఎంతో కొంత వాళ్ళకి వెసులుబాటు కలుగుతుంది. కాలువలు, చెరువులకు చాలా ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. ఇక తర్వాత వచ్చేది కాలువలు, చెరువులకు పడ్డటువంటి గండ్లు. ముందుగా వీటిని పూడ్చాలి. ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పి. ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఆ తర్వాత చేయాల్సిన మరో ముఖ్యమైన పని కరకట్టలను పరిశీలించాలి. ఎందుకంటే వరదలు ఉధృతంగా ప్రవహించాయి. సో వాటి సామర్థ్యం ఎలా ఉందో పరిశీలించాలి. ఒక దగ్గర తెగిపోతాయి, మరికొన్ని వీక్ అవుతాయి ఈ ప్రవాహాల వల్ల. వాటిని ఇప్పుడే పరిశీలించుకోకపోతే మళ్ళీ మరొకసారి ఇలాంటి ఉపద్రవం వస్తే వాటిని తట్టుకోలేవు. మళ్ళీ అప్పుడు వెంటనే తెగిపోయి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ టాస్క్ అది. అవసరమైన చర్యలు తీసుకోవాలి వాటికి. లేదంటే మరోసారి వరుణుడు ఉగ్రరూపం చూపిస్తే విషాదం మరింత దారుణంగా ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ముందు ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. 2 రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నవే, నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్నవే. ఇప్పుడు ఈ పనులు చేయాలంటే భారీగా నిధులు ఖర్చు చేయాల్సిందే. ఆ తర్వాత సరైన సమన్వయంతో పనిచేయడం. ఓవైపు బాధితులను ఆదుకుంటూనే మరోవైపు పరిస్థితులను మెరుగుపరచాల్సి ఉంటుంది. ఇవి ప్రభుత్వాల ముందున్నటువంటి సవాళ్లు.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.